నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి చోట ఒక్క ప్రశ్న కూడా నువ్వు ఏ కాలేజ్ చదివావని ఎవ్వరు అడగలేదు. అందరూ అడిగిన కామన్ క్వశ్చన్, నీకు ఉన్న స్కిల్ ఏంటి? అప్పుడు నా దగ్గర ఉన్న ఆన్సర్ థియరీ నాలెడ్జ్ మాత్రమే. ప్రాక్టికల్స్ విషయంలో మొత్తానికే జీరో. అప్పుడు నాకు ఒక విషయం క్లియర్ అయింది, మనము థియరీ మీద మాత్రమే డిపెండ్ అవ్వలేదు. సిజిపిఏ అసలు మ్యాటరే కాదు. నువ్వు ప్రాక్టికల్గా థింక్ చేయాలి, కాన్సెప్ట్ని డిజైన్ చేయగలిగే క్యాపబిలిటీ తెచ్చుకోవాలి, ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించగలగాలి. కానీ మనం చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, బీటెక్ అంటే సిలబస్లో ఉన్నది చదివేసుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోవడం అన్న కాన్సెప్ట్ మాత్రమే కలిగి. బట్ యాక్చువల్గా బీటెక్ అంటే అది కాదు. నువ్వు అసలు ఏం నేర్చుకున్నావు, నీకు ఏ స్కిల్ ఉంది, నువ్వు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఏ ఫీల్డ్లో అయితే సెట్ అయిపోవు అని గుర్తించడమే యాక్చువల్ బీటెక్. నువ్వు నీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవాలి, నీ పాత్ని నువ్వే క్రియేట్ చేసుకోగలగాలి. అది యాక్చువల్ బీటెక్ అంటే.